హాయ్ ఫ్రెండ్స్, మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మచ్చ మహేష్ బ్లాగ్స్. మా గల్లికా గణేష్ వీడియో పెడదాం అనుకుంటున్నాను, వీలవ్వలేదు. ఫైనల్గా తీశాను అనమాట. చూడండి, మండపం ఇది. ఒక్కటే రోజులో మండపం మొత్తం వేసేసి సడన్గా సడన్ డెసిషన్ తోటి తీసుకొచ్చి పెట్టాము అనమాట. మా గల్లికా గణేష్ మహారాజ్. చిన్నపిల్లలు దుమ్ము లేపుతున్నారు. ఇక మండపంలో గణేష్ కూర్చోబెట్టగానే మొత్తాన్ని గణేష్ని మండపంలో కూర్చోబెట్టాము. చాలా శ్రమించిన తర్వాత మండపంలో గణేష్ మహారాజుని కూర్చోబెట్టడం జరిగింది. పూజలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇక మా వీధి గణేషుని ఒక పూజలే స్టార్ట్ అయిపోయినాయి. పూజ అయిపోయిన తర్వాత ప్రసాద విక్రయణ జరుగుతుంది. చూడండి. జై బోలో గణేష్ భగవానికి జై. మా దగ్గర చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు అన్నమాట వినాయకుని దగ్గర, పెద్దవాళ్ళకంటే. వాళ్ళు అన్నదాన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇది అన్నదాన కార్యక్రమంలోని వీడియో మొత్తం కలిపి ఒకటే వీడియో పెడుతున్నాను అన్నమాట. వినాయకుని తెచ్చినప్పటి నుంచి నిమజ్జనాన్ని తీసుకెళ్లే వరకు ఒకటే వీడియో చేశాను. అలా అన్నదానం కార్యక్రమంలో నేను అన్నం వడ్డిస్తున్నాను. చిన్నపిల్లలు కూడా నీళ్ళు పోయడము, కూర వేయడం అన్నీ చేస్తున్నారు అనమాట. ఇక హాయ్ హాయ్ అంటున్నట్టు చూడండి. వడ్డిస్తున్నా, జర వీడియో దిగిపోరా అంటే ఇలా తీసాడనమాట మా చిన్నోడు. అన్నదానం 300 మెంబర్స్ అనుకుని ఉండే, కానీ ఎంత వచ్చారో మనం కౌంట్ చేస్తాము. ఎంత మన అన్నదానం పెట్టినప్పుడు ఒకరు మనస్ఫూర్తి తింటే తృప్తి దేంట్లో రాదు ఫ్రెండ్స్. మండపంలో కూర్చున్న అక్కలు మమ్మల్ని దిగో ఆ వీడియో అంటున్నారు చూడండి. ప్రతి ఒక్కరు వచ్చారు. ఈయన మా సుమనన్న, మంచి వ్యక్తి. నా లైన్ చాలా పెద్దగా ఉంది. అన్న వడ్డిస్తాను, తొందర అయిపోతుందంటే కొంచెం వీడియో తీ తమ్ముడు, తర్వాత వడ్డిద్దు కానంటే వీడియో తీసి పెట్టుకుని ఉండే. ఆయనకేం తెలుసు నేను యూట్యూబ్లో పెడతాను. చూడండి, చిన్నపిల్లలే మంచిగా వర్క్ చేస్తారండి, చాలా బాగా వడ్డిస్తారు. వడ్డీయమైన ప్రతి పని, ఏ పని అయినా మంచిగా చేస్తారు. పెద్దవాళ్ళకంటే చిన్నవాళ్ళు ఎక్కువ చేస్తారు మా దగ్గర. అదే చూడండి ఎలా చేస్తున్నారు. ఇక్కడ వినాయకుడిని ఈ బిల్డింగ్స్ వచ్చినప్పటి నుంచి, అంటే గవర్నమెంట్ అపార్ట్స్ కట్టినప్పటి నుంచి పెడుతున్నారు. అంటే 14-15 ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఇక్కడ వినాయకుడిని. నరేష్ అన్న అన్నం వడ్డిస్తున్నాడు, దశరథ్ అన్న అన్నం వేస్తున్నాడు. గరం గరం పొగలు వెళ్తున్నాయి చూడండి. వెంకటేష్ అన్న, సుమన్ అన్న, రమేష్ అన్న, దశరథ్ అన్న, నరేష్ అండ్ ఈయన ఎక్కడ పక్కనే వాడేది రమేష్ అన్న. వీళ్ళిద్దరు చిన్న పిల్లలు. పేర్లు మర్చిపోయినా ఏమీ అనుకోకండి. అంటే ఎవరైతే వర్క్ చేసారో వాళ్ళందరూ వీడియో పెట్టాలనే ఉద్దేశంతో పెడుతున్నాను అన్నమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక మా వాళ్ళు దుమ్ము లేపుతున్నారు. ఇక వంట వడ్డిసి అయిపోయినాక డ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక పిల్లలు. ఒకవైపు డ్యాన్స్ చేస్తుంటే ఒకవైపు మా వాళ్ళు అన్నం వండి, ఎందుకంటే అన్నం అప్పటికే అయిపోయింది. అంటే మేము తినడానికి కూడా మిగలలేదు, మళ్ళీ పెట్టుకొని తినడానికి కూర్చుని ఉండే. అలా ఇక మా బాబు దుమ్ము లేపుతున్న స్టేజ్ మీద డ్యాన్స్. దీపు
మా గల్లికా గణేష్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మా ఛానల్లో మా గల్లీ గణేష్ వీడియో ఉండాలని మనస్ఫూర్తిగా ఒక వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, దగ్గర నుంచి తీశాను. మా గల్లీ గణేష్ ఎలా ఉన్నాడో కామెంట్లో కంపల్సరీ చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్స్ ద్వారా. ఇది వినాయకుని శోభయాత్రలో ఫుల్ డ్యాన్స్ చేశారు చూడండి. చెయ్యి చెయ్యి. చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఒక దిక్కు వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మండపంలో అంటే బ్యాక్ సైడ్, వినాయకుని బ్యాక్ సైడ్ ఎలా చేశారో చూపిస్తాను చూడండి. మామూలుగా చేస్తలేరు లోపలికి. చూడండి ఎలా చేస్తున్నారు, బ్యాక్ సైడ్ దుమ్ము లేపుతున్నారు. ఇక సాంగ్స్ పెట్టుకొని మామూలుగా ఆడట్లేదు అనుకో. ఇక 9 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆ కసి మొత్తం తీశారండి. అబ్బా 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 అబ్బా, రాగండ్రా స్వామి. అరే మెల్లగా చేయండి రా, స్టేజ్ ఊలిపోగల. వేసాయి. లెఫ్ట్ సైడ్ వైట్ షర్టు మా పెద్దోడు ధవలిత్, ఆడు కూడా దుమ్ము లేపుతున్నాడు. ఇక దొరికిందే ఛాన్స్ అని. ధవలిత్ డ్యాన్స్. మామూలుగా ఆడట్లేదు కదా. ఇదే ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. మళ్ళీ దుర్గామాత అమ్మవారిని పెట్టినప్పుడు తీస్తాను నెక్స్ట్ వీడియో. మా వెంకటేష్ అన్న మా ఆర్గనైజర్, ప్రతి దాంట్లో ముందుండి చేసే వ్యక్తి వెంకటేష్ అన్న. థ్యాంక్ యూ అన్న. బాయ్ ఫ్రెండ్స్.